నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. ఏ రాశి వాళ్ళు వాస్తు పరంగా కూడా మీ రాశి బట్టి మీరు చూసుకోవాల్సిన, జాగ్రత్త వహించాల్సినటువంటి దిక్కేది అనేది చాలా వివరంగా తెలియజేస్తున్నారు. కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి ఏ దిక్కు అనేది మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. వాళ్ళ జీవితాలని మార్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దిశన్న బాగుండాలి, దశన్న బాగుండాలి అని అంటూ ఉంటారు కదా. సో మరి కర్కాటక రాశి గురించి ఒకసారి చెప్పండి మేడం. తప్పకుండా. అంటే కర్కాటక రాశికి ఏ దశ బాగుంటుందో నేను చెప్పను, అలాగే ఏ దిశ బాగుంటుందో చెప్పను. ఎందుకంటే వాళ్ళు చాలా ఎమోషనల్ పర్సన్స్. ఎంత ఎమోషన్ అంటే వాళ్ళకి నచ్చితే ఇది నాదే అనుకుంటారు, నచ్చకపోతే నాకు కాదు అని చెప్పి ఏవో నేను సరిగా వినలేదేమో, మళ్ళీ విందామని చెప్పి మార్చేసుకుంటుంటారు. సో ఎందుకంటే వాళ్ళు చాలా ఎమోషన్కి కనెక్షన్ అయి ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ ఎమోషన్ వల్ల మనం ఆ ఎమోషన్ ఎప్పుడు కొన్నా నేను ఏం చేస్తానంటే ఆ ఎమోషన్ అలా ఉంచండి, ఏం పర్లేదు. ఒక్కొక్కసారి ఆ ఎమోషన్ వాళ్ళని స్ట్రాంగ్ చేస్తుంది, ఆ ఎమోషన్ వాళ్ళని వీక్ చేస్తుంది మనం. సో రెండింటికి బ్యాలెన్స్ అయ్యేటట్టుగా ఒక ప్లేస్ చెప్తా ఇంట్లో. ఎందుకంటే ఈ ఫేసింగ్ కొంతమందికి ఈస్ట్ పడుతుంది కర్కాటక రాశి వాళ్ళకి, నార్త్ పడుతుంది, తర్వాత వెస్ట్ కూడా పడుతుంది కర్కాటక రాశి వాళ్ళకి. ఎందుకంటే దీంట్లో నక్షత్రాలు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉంటారు వాళ్ళు. ఏంటంటే ఒకటి పుష్యమి నక్షత్రం, శని భగవాన్ నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, బుధ నక్షత్రము, ఇంకోటి పునర్వసు నక్షత్రం, గురు నక్షత్రం. ఎవ్వరు కూడా తగ్గేవాళ్ళు కాదు. 3 పవర్ఫుల్ నక్షత్రాలు, పవర్ఫుల్ గ్రహాలే. సో బుద్ధి జ్ఞానాన్ని మనకి ఇచ్చేదే బుధుడు, సంపద నిలబెట్టేదే గురువు. ఏంటి దాన్ని ఎలా తెచ్చుకోవాలనుకునేది శని భగవానుడు అండి. ఎలా ఏం చేస్తే ఇస్తాను, అది ఎలా వస్తుందని చెప్పేది ఆయన. సో ఈ పవర్ఫుల్ నక్షత్రాలు ఈ రాశిలో ఉంటాయి కనుక వీళ్ళకి ఈ ఫేసింగ్ అంది కాదు. ఒక పాయింట్ ఇంట్లో వీళ్ళు ఒక మూలని జాగ్రత్తగా చూసుకుంటే చాలు, బ్రహ్మాండం కలిసి వచ్చేస్తుంది. అది నేను చెప్తాను. అది సో కర్కాటక రాశి వాళ్ళకి వాయువ్యం, ఏదైతే వాయువ్యం రూమ్ ఉందో, అంటే చాలామంది అపార్ట్మెంట్లో ఈ ద్వారాలు, పిల్లల రూముల్లో ద్వారాలు కొన్ని సరిగ్గా పెట్టరు. అలా వాయువ్య దోషం ఉన్న రూముల్లో వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ఉంటే మాత్రం చాలా కష్టపడతారు. అది వీళ్ళు చూసుకోవాలి. మెయిన్ అంటే స్థలం చూసుకుంటారు. మెయిన్ పర్ఫెక్ట్గా ఈస్ట్ ఉంది, పర్ఫెక్ట్ నార్త్ ఉంది, పర్ఫెక్ట్ సౌత్ ఉందని చూసుకుంటారు చక్కగా. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది చిల్డ్రన్ రూమ్ ఏదైతే వాయువులు ఇస్తారో ఆ రూమ్ జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్ళు. ఆ రూమ్ కరెక్ట్గా ద్వారం పడింది 100% సక్సెస్ ఉంటుంది. ద్వారం పడలేదు 100% చికాకులు, డిస్టర్బెన్సెస్, పిల్లలు మాట వినరు, పిల్లలు మొండిగా మాట్లాడతారు, వీళ్ళతో వాదిస్తుంటారు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటారు, ఒక టైం అంటూ మెయింటైన్ చేయరు, ఒక టైంకి రారు ఇంటికి. ఈ రకమైన ప్రాబ్లమ్స్ అన్నీ, వివాహాలు కావు, ఇవన్నీ జరుగుతాయి. అంటే దీంట్లో మనం కెరియర్ సెటిల్మెంట్ ఉండదు, గ్రోత్ ఉండదు, వివాహం జరగదు, పిల్లలు మాట వినరు, మొండితనం వస్తుంది. ఈ వాయు దోషం ఉంటే వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది చూసుకోవాలి వీళ్ళు. ఇది 100% చూసుకోగలిగితే వీళ్ళు సేఫ్. లేకపోతే మనం చెక్ చేసి దాన్ని సెట్ చేస్తాం. రైట్. సో వాయువ్యం విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. వాయువ్యం ఒక్కొక్కసారి కొంతమంది చేసేది ఏంటి అంటే, పిల్లలు మరేమో ఉన్నా లేకపోయినా ఒక్కొక్కసారి దాన్ని స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తూ ఉంటారు కదా. అది చాలా ప్రమాదం. అంటే స్టోర్ రూమ్ లాగా అంటే నా ఉద్దేశం మొత్తం పాడైపోయినవో, పాడగానవో, లేకపోతే అవసరం లేని వస్తువులనే కాదు, దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఇది రూమా స్టోర్ రూమా అనేలా ఉంటుంది. బట్టలు, చెత్త, చెదారం అసలు నీట్గా లేకుండా ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉండడం వల్ల కూడా ఇంపాక్ట్ ఉంటుందా? 100% ఉంటుందన్న. వాయువ్యం రూము అంటే దానికి ఎనర్జీ మన ఏదైతే ఉందో అది మన ఊపిరి. మామూలుగా ఏ ఇంట్లో అయినా వాయువ్యం అంటే ఊపిరి. సో మన ఊపిరిని మనమే ఆపినట్లు లెక్క. వాయువ్య మూలను శుభ్రం చేయకపోయినా, వాయువ్య మూలను వదిలేసినా, వాయువ్య రూమ్ని బ్లాక్ చేసినా మనకి హెల్త్ డ్యామేజెస్ అవుతాయి. సడన్గా హార్ట్ అటాక్స్ రావడం కానీ, సడన్ డెత్స్ జరగడం కానీ, ఇవన్నీ ఈ దోషం వల్ల జరుగుతాయి. తెలియదు చాలామందికి ఈ విషయం. అంటే దానివల్ల అంత ఇంపాక్ట్ ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది ఇంపాక్ట్. అంటే ఎంత కొంత అని కాదు, ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. కాకపోతే జాతకంలో కూడా ఆ ప్రభావం కలిసి వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ హార్ట్ అటాక్ రావడం కానీ, ఇబ్బంది పడడం కానీ జరుగుతుంది. అందుకని వాయువ్య రూమ్ని ఎప్పుడు కూడా పిల్లలకి ఎందుకు ఇస్తామంటే వాళ్ళ ఆలోచనలు, క్రియేటివిటీ నాలెడ్జ్ ఎక్కువ పెరగడానికి ఇస్తాం. మన క్రియేటివిటీని ఆపేస్తుంటే కదా వాయువ్యం క్లోజ్ చేస్తే. సో పిల్లలకి ఆ వాయువు రూమ్ ఎందుకు ఇచ్చారు అసలు? ఎవరిని ఎప్పుడైనా ఆలోచించా? నైరుతి రూమ్లో పెద్దవాళ్ళు ఎందుకు ఉండాలి, ఇంటి యజమాని ఎందుకు ఉండాలి, వాయువులో పిల్లలు ఎందుకు ఉండాలి ఏంటి? మళ్ళీ ఇది దక్షిణ రూమ్లో కానీ, లేకపోతే ఇంకొక చిల్డ్రన్స్ గెస్ట్ రూమ్లో కానీ గెస్ట్లు ఎందుకు ఉంచాలి అనే ఉద్దేశం. ఎందుకంటే వాయువు అనేది క్రియేటివిటీ, అది ఎంత క్రియేటివిటీ చేస్తామో అంత క్రియేటివిటీ ఆగిపోతుంది. అందుకని దాన్ని బ్లాక్ చేయడం కానీ, దాన్ని స్టోర్ రూమ్ చేయడం కానీ, దాన్ని వాడకపోవడం కానీ చేస్తే మన ఊపిరి మనమే ఆపినట్టు పరిస్థితి వస్తుంది.
ఇది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ముఖ్యంగా అందరికంటే కర్కాటక రాశి వాళ్ళకి ఒక ఇంచు ఎక్కువ అది ఇబ్బంది. వాయువ్యాన్ని అయితే ఎంత నీట్గా పెట్టుకుంటున్నామో, కొంతమంది వాయువ్యంలో దేవుడి మందిరాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటుంటారు. కొంతమంది అంటే వాళ్ళకి దేవుడి గది రాలేదండి, లేకపోతే కొంతమంది మేము సపరేట్గా పెట్టుకోవాలనుకుంటున్నాం, మాకు బహిష్టు సమయంలో ఎవరికి తగలకూడదు అని చెప్పి సపరేట్గా వాయువ్యంలో పెట్టుకుంటారు. అలా పెట్టుకోవచ్చా? అంటే పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పద్మిని, మనకి రోజుకు ఒక ఆలోచన వస్తుంది దేవుడి దగ్గర. క్రియేటివిటీ నాలెడ్జ్ కదా అక్కడ. ఇవాళ మనం ఇవాళ అమ్మవారికి పూజ చేద్దాం అని పూజ చేస్తారు. సో వీళ్ళు చేయాల్సిన క్రియ మర్చిపోయి అక్కడికి వెళ్ళాక మార్చేసుకుంటుంటారు. కొంతమంది ఇవాళ చేద్దామని కూర్చొని నేను ఇవాళ చేయలేకపోతున్నాను, నేను చేయను అని చెప్పి పుష్పాలు పెట్టి దీపం పెట్టి వచ్చేస్తారు. సో చంచల మనస్తత్వంతో అంటే క్రియేటివిటీ ఎక్కువ కనుక ఒక్కొక్కసారి వీళ్ళ ఎమోషన్ అంటే కర్కాటక రాశి వాళ్ళకి చాలా ఎమోషనల్స్ కనుక ఒక్కొక్కసారి అది గాలి ఎటు వేస్తే అటు వెళ్తారు అన్నట్టుగా వీళ్ళ ఆలోచన మారిపోతుంటుంది. అందుకే పెద్దవాళ్ళు వాయువ్యంలో పిల్లల్ని ఉంచమని చెప్పారు. ఎందుకంటే పిల్లలకి కావాల్సింది అది క్రియేటివిటీ కావాలి. వాళ్ళకి రోజు రోజుకి వాళ్ళకి కొత్త కొత్త ఆలోచనలతో వాళ్ళు పెరగాలి. అందుకని ఆ రూమ్కి భగవంతుడికి ఇవ్వద్దు అన్నారు, ఆ రూమ్ని పిల్లలకి ఇమ్మన్నారు. అంటే పెరిగే పిల్లలకు వయసు పెరిగే కొద్దీ ఆలోచన పెరుగుతూ ఉండాలి. పైగా ఆ రూమ్లో ఎవరున్నా సరే వాళ్ళు బయటికి వెళ్ళడానికి ఎక్కువ ఆలోచిస్తుంటారు. అందుకే వివాహం కావాల్సిన వాళ్ళు ఆ రూమ్లో పెట్టేవాళ్ళు, చదువుల్లో ఉన్నతమైన చదువులు చదవాలన్న వాళ్ళని ఆ రూమ్లో పెట్టారు. సో పిల్లలు అనే విషయంలో దాని విషయంలో మనం ఎందుకు పిల్లలకి ఇచ్చామంటే ఆ రూము వాళ్ళు అక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. అందుకే కిచెన్ పెట్టదు చెప్తాం. హోటల్స్కి వాయువ్యం కిచెన్ పెట్టచ్చు, ఎందుకంటే ఎప్పుడు వంటలు అవుతూనే ఉంటాయి. కొత్త కొత్త క్రియేటివిటీస్ అంటే అక్కడ జరుగుతుంటాయి కదా, కొత్త కొత్త రకాలు తయారు చేయాలి, కొత్త కొత్తగా వండాలి, కొత్త కొత్త వెరైటీస్ ఇవ్వాలి కస్టమర్కి, నడుస్తుంది. కొన్ని హోటల్స్కి ఈ ఆగ్నేయం కిచెన్ లేకపోయినా వాయువు కిచెన్ ఒప్పుకుంటాం, ఇంట్లో ఒప్పుకోం. ఇంట్లో బాగా మండుతూనే ఉంటుంది. ఎందుకంటే అగ్ని గాలి రెండు కలిస్తే ఏమవుతుంది, బాగా మండుతూనే ఉంటుంది. అది హోటల్ ఆగిపోతుంది, లేకపోతే ఎక్కువ ప్రజ్వల్ వస్తుంది. సో హోటల్స్ పనికి వస్తాయి, ఇంట్లో పనికి రాదు. అందుకని వాయు రూమ్ దేవుడికి వద్దని చెప్తాం. సో దేవుడు పెట్టుకోవాలి అనుకుంటే వేరే గెస్ట్ రూమ్ ఏదైతే ఇచ్చారో దాంట్లో దేవుడు పెట్టచ్చు. అది మరి ఈ వాయువ్యాన్ని కొంచెం ఎనర్జైజ్ చేసుకోవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఏం లేదు, మంచాలు గోళ్ళకి అతికించినట్టు పెట్టకూడదు, కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాలి. పిల్లల రూమ్లు అది వాయువ్యం. పిల్లల టేబుల్స్ నార్త్కి బ్లాక్ చేస్తుంటారు, అంటే నార్త్ చూసి చదువుకోవాలని చెప్పి నార్త్ గోడకి టేబుల్ వేసేస్తారు, చైర్కి వేస్తారు, అది చూసి చదువునా అని చెప్పేసి. కానీ నార్త్కి బరువు వేసిన సంగతి వీళ్ళు తెలియదు. ఆ నార్త్కి బరువు వేయకూడదు, తూర్పుకి టేబుల్ వేసుకోవచ్చు, కుర్చీ వేసుకొని చదువుకోవచ్చు. నార్త్ తర్వాత ఏదైతే నార్త్ వాల్ ఉందో అది ఖాళీగా ఉంచాలి, పిల్లలు బాగా చదువుతారు. వివాహాలు కావాల్సిన వాళ్ళు కూడా ఆ నార్త్ భాగాన్ని ఖాళీగా వాళ్ళ చేత శుభ్రం చేపిస్తే కూడా పిల్లల చేత తొందరగా పెళ్ళి వెళ్ళిపోతారు. సో ఆ రూమ్లో వాళ్ళని క్లీన్ చేసుకొని చెప్తారు. చాలామంది అంటారు నీ పని నువ్వు చేసుకుంటారు కదా, నేనని జనరల్గా అది మొత్తం రూమ్ క్లీన్ చేయలేకపోతే కనీసం మీ నార్త్ ప్లేస్ ఖాళీ చేసి ఆ భాగాన్ని తడిబడితో శుభ్రం తుడవండి, మీరు తొందరగా అత్తగారింటికి వెళ్తారని చెప్తుంటారు. సో ఇలాగా అబ్బాయిల విషయంలో ఏంటంటే వాయువులో క్రిస్టల్ బాల్ దొరుకుతుంది, స్ఫటికం, ఆ ప్యూర్ స్ఫటికం, మామూలు ఈ గాజు బౌల్స్ లాంటివి కాదు, ప్యూర్ స్ఫటికం ఉంది. అది తగిలించి అలా వదిలేసి అది తిరుగుతూ ఉంటే ఆ ఎనర్జీ అవుతుంది రూమ్ అంతా, పాజిటివ్ ఎనర్జీ. అంటే అబ్బాయిలకి ఉద్యోగాల్లో ఉన్నతమైన స్థానాలు రావడానికి, పదవుల్లో వెళ్ళడానికి అవకాశం మనకు వస్తుంది. ఇది చేస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి ఉంటుంది. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. చక్కటి తరుణోపాయాల్ని సూచిస్తున్నారు. డెఫినెట్గా చాలా యూజ్ అవుతుంది మన వాళ్ళకి. అందుకు బోల్డ్ అన్ని కృతజ్ఞతల్ని తెలియజేస్తూ ఇక నెక్స్ట్ వీడియోలో పవర్ఫుల్ రాశి సింహరాశి, తప్పకుండా ఈ రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.